మనకి అబ్రహాంకి తేడా ఏంటంటే, అతను ఎందుకు విశ్వాసం అయ్యాడంటే, మనం ప్రసంగాన్ని వినడం ఆచారంగా పెట్టుకున్నాం. అంటే ఆదివారం అంటే ప్రసంగం వినాలి, దట్స్ ఇట్, అంతే. అక్కడ ఏం చెప్పారు, నేను అలా బ్రతుకుతున్నానా లేదా, ఆ విషయం నా జీవితంలో ఉందా లేదని నెక్స్ట్ ఆలోచించుకుని సరి చేసుకోవడం అనేది కొద్ది మందిలో ఉంటుంది. చాలా మంది వింటే చాలా అన్నట్టుగా వస్తారు, అంతే, వినేసి వెళ్ళిపోతారు, నాకు సంబంధం లేదన్నట్టుగా. అబ్రహాం అలాంటి కాదు. దేవుడి మాట నాతో చెప్పాడు కదా, నువ్వు అనేక మందికి తండ్రి అవుతావని, ఇది నా లైఫ్లో జరుగుతుందా జరగదా అని ఆలోచించుకుంటున్నాడు. అలా ఆలోచించుకుంటున్నప్పుడు నాలో ఉన్న ప్లస్లేంటి మైనస్లేంటి అని ఎత్తుక్కున్నాడు. ప్లస్లేంటి మైనస్లేంటి అని ఎందుకు ఎత్తుకుంటున్నాడంటే, ఇప్పుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి చెప్పండి, నువ్వు అనేక జనములకు ఏమవుతావు, తండ్రి అవుతావు అన్నాడు. ఇప్పుడు అనేక జనములకు తండ్రి అవ్వాలంటే, అనేక మంది పిల్లలు పుట్టాలంటే ఇతను ఏ వయసులో ఉండాలి, యవ్వనంలో ఉండాలి. ఈ వాగ్దానం చేసే టైంకి అబ్రహాం గారు ఏది అంత చెప్పాలా, 100 ఏళ్ల ముసలాయన దగ్గరకు వచ్చి నీకు చాలా మంది పిల్లలు పుడతారు అబ్రహాం అంటే ఎలాగుంటది? అబ్రహాం గారి ప్లేస్ లో మీరు ఉండండి.